అందరికీ దెబ్బలు తాకినవి. ఒక ఆమె చనిపోయింది, ఇంకొక ఆమె కూడా సీరియస్గా ఉంది. ఆమె కూడా మొత్తం అందరికీ దెబ్బలు తాకినాయి సార్. ఎంతమంది ఉంది ఆటోలో? 16, 17 ఉంటాం సార్. 16 మంది ఉంటారు అట్లా. ఏమటం వచ్చింది? బండి అడ్డం వచ్చింది సార్. ఆటో బోల్తా పడింది? బోర్లో 2 సార్లు పడ్డది. ఎక్కడ పోతుండే మీరు అందరూ? మేము ధన్వాడకి వెళ్ళి ఆ కొంపల్లికి కూలి పనికి నాటేయడానికి వెళ్తాం. మాది ధన్వాడ గ్రామం అండి. నా పేరు ముత్యం నవీన్ కుమార్ ధన్వాడ. అయితే ఉదయం మా వాళ్ళు యథావిధిగా రోజు కూలి వెళ్తుంటారు. అయితే ఉదయం ఒక ధన్వాడ నుంచి ఆ కొంపల్లికి కూలి వెళ్తున్నారు. దాంట్లో ఆటోలో 20 మంది దాకా మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళు పోతుంటే ఆటో వెళ్తుంటే కొత్త పోలీస్ స్టేషన్ ముందర బండి అడ్డం వచ్చిందని అది టర్నింగ్ తీసుకుని పోతే ఆటో పోతే పడి కొందరికి స్వల్ప గాయాలు తగిలినాయి. ఒక ఆమె దాంట్లో మరణించడం జరిగింది. ఇంకొక ఆమెకి చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సీరియస్గా ఉన్న ఆమెని మహబూబ్ నగర్కి తీసుకెళ్లడం జరిగింది. ఇంకొక ఆమెని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.